Hi, I am Madhu from DSC Matrix Group. సో మెన్చురేషన్ లో భాగంగా మనం ఆల్రెడీ చతురస్రం గురించి చెప్పుకున్నాం. సో దీర్ఘ చతురస్రం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు త్రిభుజాలు రకాలలో ఫస్ట్ వన్ సమబాహు త్రిభుజము. ఓకేనా? త్రిభుజాలు రకాలలో మొట్టమొదటిది సమబాహు త్రిభుజం, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. చాలా క్లియర్ గా కాన్సెప్ట్ బేస్ గా మనం చూద్దాం. ఓకేనా? అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు 2021 జనవరి నుండి టెట్ డిఎస్సి మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో దిగ్విజయంగా 2వ సంవత్సరంలో అడుగుపెట్టాను. సో మీకు ఎక్కడా చెప్పని విధంగా టెక్స్ట్ బుక్ చూపిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీకు బెస్ట్ కాన్సెప్ట్ ఆధారంగా బెస్ట్ షార్ట్ ట్రిక్స్ వేలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ప్రతి క్లాస్ కూడా మీకు యాప్ లో రికార్డెడ్ వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో 3 హైలైట్స్. ఫస్ట్ వన్ ఫుల్ కంటెంట్ 100% టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎక్కడ కూడా మీకు ఇవ్వట్లేదు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బెస్ట్ కాన్సెప్ట్ ఇస్తాం. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ కూడా యాప్ లో మీకు వీడియోస్ రూపంలో రికార్డెడ్ వీడియోస్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి. సో లైవ్ ప్లస్ రికార్డెడ్. న్యూ బ్యాచ్ స్టార్ట్స్ విత్ March 5th, 2022. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేయండి. 9398549599. ఓకేనా? సో నా టెలిగ్రామ్ గ్రూప్ డిఎస్సి మ్యాథ్స్ గ్రూప్. ఓకేనా? మీరు సెర్చ్ బాక్స్ లో సో డిఎస్సి మ్యాథ్స్ గ్రూప్ అని టైప్ చేస్తే సో గ్రూప్ కనిపిస్తుంది లోగోతో సేమ్ పేరు. సో మీరు అందులో జాయిన్ అయినా మీకు నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అదే విధంగా ప్రతిరోజు బిట్స్ పోల్ బిట్స్ పెడతాము. సో నెక్స్ట్ డే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు కూడా. సో బెస్ట్ కాన్సెప్ట్ ఆధారంగా షార్ట్ ట్రిక్స్ ఆధారంగా ఎక్స్ప్లెనేషన్ సో టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. జాగ్రత్త చూడండి. సమబాహు త్రిభుజము ఎస్. అసలు త్రిభుజం అంటే ఏమిటి? 3 భుజాలుగా గల సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాం. త్రిభుజం. మరి అదే త్రిభుజంలో 3 భుజాలు సమానమైతే దాన్ని ఏమంటామంటే సమబాహు త్రిభుజము, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకేనా? సో 3 భుజాలు ఎప్పుడైతే సమానమో 3 కోణాలు కూడా సమానం. అంటే ప్రతి కోణం కూడా 60 డిగ్రీలు ఉంటుంది. సో దీన్నే సమబాహు త్రిభుజము, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటారు. మరి 3 భుజాలు సమానం కదా, ఏ అనుకోవచ్చు, ఏ అనుకోవచ్చు, ఇది కూడా ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఈజ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ సమబాహు త్రిభుజం. ఫస్ట్ సేమ్ పెరిమీటర్ చుట్టుకొలత ఎంత. సెకండ్ దీనికి హైట్ వస్తుంది ఇంపార్టెంట్. హైట్ ఎంత, ఎత్తు లేదా ఉన్నతి అంటాం సమబాహు త్రిభుజం, ఆల్టిట్యూడ్. థర్డ్ వన్ ఏరియా, వైశాల్యం. ఫోర్త్ వన్ చూడండి భుజానికి. ఓకేనా? సమబాహు త్రిభుజం యొక్క భుజానికి, హైట్ ఎత్తుకి, అదే విధంగా వైశాల్యానికి మధ్య సంబంధం మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హైలీ ఇంపార్టెంట్ సమబాహు త్రిభుజం యొక్క భుజము, చుట్టుకొలత, ఎత్తు, వైశాల్యాల మధ్య సంబంధం. సేమ్ చతురస్రం చూసాం మనం. సో బెస్ట్ కాన్సెప్ట్ లెవెల్ లో మనం ప్రతి క్లాస్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో మన క్లాసు ఇంతకు మించి ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్, చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ లో ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి కుదరదు. ఓకేనా? సో బెస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంత కావాలో అంత ఇన్ఫర్మేషన్ మనం క్లాసెస్ లో ఇస్తాం. సో అయితే చూద్దాం. పి అంటే పెరిమీటర్. మరి పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇప్పుడు కూడా సమ్ ఆఫ్ ది సైడ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి అయినా ఏనే, బీసీ అయినా ఏనే, సిఏ అయినా ఏనే. కాబట్టి ఏ ప్లస్ ఏ. కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 3A.
ఎస్ అంటే సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3a అంటే 3 ఇంటూ సైడ్ అంటే సమబాహు త్రిభుజం యొక్క భుజానికి 3 రెట్లు ఉంటుంది. ఇది చుట్టుకొలత. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఎత్తు కనుక్కోవాలి, లేదా హైట్ కనుక్కోవాలి, లేదా ఉన్నతి అంటాం, లేదా ఆల్టిట్యూడ్. సో కాబట్టి డ్రా చేస్తాను చూడండి. ఇదిగోండి సి నుంచి ఇలా డ్రా చేస్తాను. ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. త్రిభుజంలో ఒక శీర్షం నుండి ఎదురు భుజం యొక్క మధ్య బిందువు గీచిన ఈ రేఖాఖండాన్ని మధ్యగతం అంటాం. ఇంపార్టెంట్. ఎస్ త్రిభుజాల్లో వస్తే మళ్ళీ నెక్స్ట్ చూడండి ఒకసారి. త్రిభుజంలో ఒక శీర్షం నుండి ఎదురు భుజం యొక్క మధ్య బిందువు గీచిన ఈ రేఖాఖండం సిడిని మధ్యగతం మీడియన్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఇంకో డెఫినేషన్ చేస్తాం. సేమ్ జాగ్రత్త. త్రిభుజంలో ఒక శీర్షం నుండి ఎదురు భుజం యొక్క మధ్య బిందువు గీచిన జాగ్రత్తగా లంబం. ఎస్ దీన్ని ఆల్టిట్యూడ్ అంటాం, హైట్. త్రిభుజ ఉన్నతి లేదా త్రిభుజం ఎత్తు లేదా ఆల్టిట్యూడ్ 3 పేర్లు. చూడండి ఇక్కడ 2 డెఫినేషన్. ఇక్కడ ఈ లంబం లేకపోతే సిడి లైన్ సెగ్మెంట్ అంటే ఖండం, దాన్ని ఏమంటామంటే సిడి రేఖాఖండాన్ని మధ్యగతం అంటాం. మధ్యగతం. ఓకేనా? ఇక్కడ అదే మధ్యగతం ఇలా లంబం పెడితే అది ఉన్నతి అయిపోతుంది, హైట్. సో మనం మిడ్ పాయింట్ థియరం ప్రకారం ఒక త్రిభుజంలో ఒక శీర్షం నుండి మధ్య బిందువుకి ఎదురు భుజం యొక్క మధ్య బిందువుకి ఒక రేఖాఖండాన్ని గీస్తే, ఓకేనా, ఈ రేఖాఖండం అంటే మధ్యగతం ఈ బిందువుని బైసెక్ట్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దాని అర్థం ఏంటంటే ఏబి 6 సెంటీమీటర్లు అయితే ఇది 3 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు. ఒకవేళ ఏబి 8 సెంటీమీటర్స్, సో ఇది 4, ఇది 4. ఏబి 10, సో ఇది 5, ఇది 5. దేర్ 4 సిడి అనేది ఇదిగోండి ఏబిని బైసెక్ట్ చేస్తుంది. ఇంపార్టెంట్ బైసెక్ట్ చేస్తుంది. అంటే బైసెక్ట్ అంటే సమద్విఖండన, రెండుగా ఖండిస్తుంది సమానంగా. కాబట్టి చూడండి జాగ్రత్త, ఇది ఇక్కడ రాస్తా. ఈ భుజం ఏ కదా. కాబట్టి సమద్విఖండనం చేస్తుంది కాబట్టి ఇది ఎంత ఉంటుంది, ఇందులో హాఫ్ ఉంటుంది. ఇది ఒకటి చెప్పుకున్నాక ఇది 10 అయితే ఇది ఒక 5, ఇది ఒక 5. కాబట్టి ఇది 8 సెంటీమీటర్స్ అయితే ఇది a/2, ఇది కూడా సేమ్ a/2. కాన్సెప్ట్ హైలీ ఇంపార్టెంట్. ఇది సమబాహు త్రిభుజం. ఇప్పుడు చూడండి సేమ్ వైశాల్యం ఫార్ములా ముందు ఫార్మ్ చేయాలంటే మనం, లేదంటే ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయవలసింది హైట్. మరి హైట్ ఎక్కడుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ సి, ఇది చూడండి సిడిబి లేదా బిడిసి. ఇది లంబకోణ త్రిభుజం. లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణం ఉంటాం. ఇంపార్టెంట్. ఒక త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే లంబకోణ త్రిభుజము. సో ఈ లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని, ఓకేనా, కర్ణము ఉంటాం. సో కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఓకేనా. ఎస్ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం సో ఏబిసి స్క్వేర్ కర్ణము స్క్వేర్ డైరెక్ట్ గా రాస్తాను. కర్ణం అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము హెచ్ స్క్వేర్, ఇంకొక భుజము a/2 హోల్ స్క్వేర్ కదా. కాబట్టి డైరెక్ట్ గా రాస్తాను a²/4. ఓకేనా. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఈ భుజం హెచ్, ఈ భుజం a/2. సింపుల్ గా చేద్దాం. మనకి హైట్ కావాలి కదా. సో ఈ హైట్ ని ఇక్కడే ఉంచేద్దాం. ఓకేనా. ఈ a²/4 ఇటు వైపు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా. దీని 4h² ఈజ్ ఈక్వల్ టు a² ఇలానే ఉంటుంది. ఈ ప్లస్ a²/4 ఇటు వస్తే మైనస్. ఇక్కడ ఏమీ లేకపోతే y1 రాసుకోవచ్చు. ఇప్పుడు LCM ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. 4 టైమ్స్ కాబట్టి 4 into a² 4a² minus 4 1 time. So 1 into a²
అంటే 4a² నుంచి a² తీసేస్తే 3a² 4 అంటే h² వాల్యూ 3a²/4. మనకి h కావాలి కదా, therefore ఈ స్క్వేర్ రైట్ సైడ్ మూవ్ అయితే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే √3/4a². therefore h is equal to √3 ని మనం ఏం చేయలేము కాబట్టి √3 గానే రాసుకుంటాం. మరి √4 అంటే రూట్ ని ప్రతి టైం కి అప్లై చేద్దాం. √4 అంటే 2 ఇంటూ మరి a² రూట్ నుంచి బయటకు వస్తే ఎస్, ఇది ఫార్ములా. ఎస్, h is equal to √3/2a. అంటే ఎత్తు అనేది సమబాహు త్రిభుజం యొక్క భుజానికి √3/2 రెట్లు ఉంటది. ఎస్, ఇంపార్టెంట్. అంటే మనం బై హార్ట్ చేస్తాం కదా, √3/2a √3/2 అని బై హార్ట్ చేస్తాం, అది ఇలా వస్తుంది. సో కాబట్టి మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తే 2 or 3 టైమ్స్ ఇంకా మర్చిపోం ఫార్ములా. అదే ఫార్ములా సరే, h is equal to √3/2. మరి h తెలిస్తే ఇది కూడా సమబాహు త్రిభుజ వైశాల్యం క్యాపిటల్ A is equal to ఏ త్రిభుజ వైశాల్యం బేసిక్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇదిగోండి, ఇది భూమి ఏ ఇక్కడ రాసుకున్నాక టోటల్ ఏ ఇంటూ మరి హైట్ అంటే ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం √3/2a. therefore ఓకేనా, √3 into 1 √3, ఓకేనా, 2 into 2 4, a into a square. yes, √3/4a². సేమ్ సమబాహు త్రిభుజ వైశాల్యం √3/4a² సేమ్ బై హార్ట్ చేస్తున్నాం. ఇలా వచ్చింది ఫార్మ్, చాలా సింపుల్. హైట్ వస్తే ఏరియా వచ్చేస్తే BH చేస్తే ఓకేనా. మనం ఇలా మనం డయాగ్రామ్ బేస్ గా నేర్చుకుంటే సో మర్చిపోయే ఛాన్స్. క్లియర్? పెరిమీటర్ ఓకేనా, ఆల్టిట్యూడ్, అదేవిధంగా ఏరియా. చుట్టుకొలత, ఉన్నతి, త్రిభుజ సమబాహు త్రిభుజ ఉన్నతి వైశాల్యం ఫైండ్ అవుట్ చేస్తాం. చాలా సింపుల్. 3a √3/2a √3/4a². ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వైశాల్యానికి ఓకేనా ఎత్తు మధ్య సంబంధం చూద్దాం. ఓకే, చూడండి ఒకసారి. అంటే హైట్ ఇచ్చినప్పుడు వైశాల్యం ఎలా కనుక్కోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సేమ్ చతురస్రం కూడా అంతే. చూడండి ఒకసారి, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. సమబాహు త్రిభుజం ఎత్తు h is equal to √3/2a చేస్తాం. ఓకేనా, నేను ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ రాసుకుంటాను, నేను రైట్ సైడ్ రాసుకుంటాను. అంటే √3/2a is equal to h. therefore a is equal to ఓకేనా h ఇంటూ ఈ √3/2 రైట్ సైడ్ వెళ్తే రివర్స్ అవుతుంది, ఫ్రాక్షన్ రెసిప్రోకల్ 2/√3 అంటే 2h ఇంటూ √3 అంటే 2h √3. ఎస్, ఇంపార్టెంట్. అంటే సైడ్ a is equal to 2h/√3 ఇంపార్టెంట్. అంటే సమబాహు త్రిభుజం యొక్క భుజం a is equal to 2h/√3. ఇది రిలేషన్. మరి దీని 4 వైశాల్యం చూద్దాం. ఇప్పుడే చెప్పుకున్న వైశాల్యం ఫార్ములా √3/4a². మరి ఏ ఏంటి 2h/√3 అప్లై చేద్దాం. అంటే √3/4 ఇంటూ a² అంటే డైరెక్ట్ గా స్క్వేర్ చేసేస్తున్నాను. 2h ని స్క్వేర్ చేస్తే 2² అంటే 4, h² అంటే h² అంటే 4h². మరి డైరెక్ట్ గా చేస్తున్నాను. √3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 అంటే 4 క్యాన్సిల్. ఓకేనా, చూడండి ఒకసారి. √3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అది ఎలా అంటారా, సింపుల్ చూడండి. √3 ఇంటూ √3 is equal to 3 కదా, 3 కాబట్టి √3 అనేది 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. therefore a is equal to ఏ మిగిలింది h²/√3. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు హైట్ ఇస్తే లేదా ఆల్టిట్యూడ్ ఇస్తే వైశాల్యం ఫార్ములా h²/√3. ఇంకొక ఫార్ములా ఏం చెప్పుకున్నాం, √3/4a². సేమ్ చతురస్రానికి కూడా ఇలా చెప్పుకున్నాం వైశాల్యం. సో ఇంపార్టెంట్. సమబాహు త్రిభుజం యొక్క భుజం ఇస్తే √3/4a² వైశాల్యం ఫార్ములా. మరి సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు హైట్ ఇస్తే h²/√3. సింపుల్, దీని ద్వారా వచ్చింది మనకి. ఓకేనా, పెరిమీటర్ చెప్పుకున్నాం, చుట్టుకొలత. సమబాహు త్రిభుజం ఎత్తు చెప్పుకున్నాం.
సమబాహు త్రిభుజ వైశాల్యం 2 కాన్సెప్ట్ చెప్పుకున్న వైశాల్యం. భుజం ఇస్తే √3/4a². ఒకవేళ హైట్ ఇస్తే h²/√3. ఎస్ నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చతురస్రం చేసినట్టే. సమబాహు త్రిభుజం యొక్క భుజము, ఓకేనా, చుట్టుకొలత, ఎత్తు, వైశాల్యాల మధ్య సంబంధం మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఇందులో. ఇది మొదటి సమబాహు త్రిభుజం, ఓకేనా, అంటే సమబాహు త్రిభుజం 1, ఇది సమబాహు త్రిభుజం 2. ఓకేనా, ప్రతి భుజం సమానం కదా. ఇది మొదటిది కాబట్టి ఇక్కడ రాస్తాను A1. ఇది హైట్ కదా, మొదటి త్రిభుజం కాబట్టి H1. మరి చుట్టూ పెరిమీటర్ కదా, మొదటిది కాబట్టి పెరిమీటర్ ఇక్కడ రాస్తున్నాను P1. మరి వైశాల్యం అంటే క్యాపిటల్ ఏ కాబట్టి మొదటిది కాబట్టి ఇక్కడ రాస్తాను A1. సేమ్ ఇది రెండవ కదా, A2 సైడ్. ఇది సెకండ్ ట్రయాంగిల్ కాబట్టి హైట్ H2. దీని పెరిమీటర్ P2. దీని ఏరియా సెకండ్ కాబట్టి క్యాపిటల్ A2. చూడండి, ఇప్పుడు రిలేషన్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ వన్ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత నిష్పత్తి చూద్దాం. ఇది మొదటిది కాబట్టి P1, ఇది రెండవది కాబట్టి P2. మరి చుట్టుకొలత ఫార్ములా 3a కాబట్టి ఇక్కడ 3a అంటే A1 కాబట్టి 3a1 ఇక్కడ 3a కాబట్టి ఇక్కడ a అంటే A2 కాబట్టి 3a2. సో 3 క్యాన్సిల్. Therefore P1:P2 is equal to A1:8. ఇదొక రిలేషన్. నెక్స్ట్ చూద్దాం, కర్ణం యొక్క రెండు త్రిభుజాల ఎత్తుల నిష్పత్తి. మొదటిది H1 రెండవది H2. మరి H అంటే √3/2a, మరి ఇక్కడ A అంటే A1 మొదటిది కాబట్టి A1, ఇక్కడ సెకండ్ కాబట్టి √3/2a2. సారీ, √3/2 క్యాన్సల్. Therefore H1/H2 is equal to A1:A2. Yes, important. ఇది A1:A2 నే, ఇది కూడా A1:A2 వాల్యూ. Therefore ఈ మూడు నిష్పత్తులు సమానము. Therefore A1:A2, H1:H2, P1:P2. ఓకేనా, సో ఈ మూడు నిష్పత్తులు సమానం, మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, జాగ్రత్తగా చూడండి. చతురస్రంలో భుజాల నిష్పత్తి సమానం, చుట్టుకొలత నిష్పత్తి సమానం. అక్కడ కర్ణం ఉంటది కాబట్టి కర్ణాల నిష్పత్తి సమానం. ఇక్కడ మన హైట్ ఉంటది కాబట్టి సేమ్ ఎత్తుల నిష్పత్తి సమానం. అంటే భుజాల నిష్పత్తి, హైట్, ఎత్తుల నిష్పత్తి, చుట్టుకొలత నిష్పత్తి సమానము. ఎస్, ఇంపార్టెంట్. రెండు సమబాహు త్రిభుజాల భుజాల నిష్పత్తి 2:3. ఎత్తుల నిష్పత్తి ఎంత సేమ్, చుట్టుకొలత నిష్పత్తి ఎంత సేమ్. రెండు సమబాహు త్రిభుజాల యొక్క ఎత్తుల నిష్పత్తి 3:4, భుజాల నిష్పత్తి సేమ్, చుట్టుకొలత నిష్పత్తి సేమ్ 3:4. రెండు సమబాహు త్రిభుజాల యొక్క చుట్టుకొలత నిష్పత్తి 5:6, భుజాల నిష్పత్తి 5:6, ఎత్తుల నిష్పత్తి 5:6. దిస్ ఈస్ ద బెస్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, వైశాల్యానికి భుజాలకి నిష్పత్తి సేమ్ చతురస్రం ఏదైతే వచ్చిందో అదే వస్తుంది. ఓకే, సేమ్ చతురస్రం ఏదైతే వచ్చిందో అదే వస్తుంది. చూడండి, ఎస్, ఇంపార్టెంట్. నెక్స్ట్, చతురస్రం యొక్క వైశాల్య నిష్పత్తి జాగ్రత్త చూడండి. క్యాపిటల్ A1:A2. మరి చతురస్రం యొక్క సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3/4a². ఇక్కడ A అంటే A1². నెక్స్ట్ √3/4 సెకండ్ కాబట్టి A2². సేమ్ √3/4 క్యాన్సిల్. Therefore A1:A2 is equal to A1²
a2 స్క్వేర్ ఇంపార్టెంట్. సేమ్ చతురస్రం, రెండు చతురస్రాల యొక్క భుజాల నిష్పత్తి ఇస్తే వాటి వైశాల్య నిష్పత్తి కావాలంటే భుజాల నిష్పత్తి యొక్క వర్గం స్క్వేర్. ఓకేనా, భుజాల నిష్పత్తి యొక్క వర్గాల నిష్పత్తికి సమానం. సేమ్ అదే విధంగా రెండు సమబాహు త్రిభుజాల యొక్క భుజాల నిష్పత్తి ఇచ్చి వైశాల్య నిష్పత్తి అడిగితే ఆ భుజాల యొక్క వర్గాల నిష్పత్తికి సమానం. ఉదాహరణ, రెండు సమబాహు త్రిభుజాల యొక్క భుజాల నిష్పత్తి 2:3, వాటి వైశాల్య నిష్పత్తి ఎంత? 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4:9. సేమ్ దానికి ఉల్టా, రెండు సమబాహు త్రిభుజాల యొక్క వైశాల్య నిష్పత్తి 100:121 అయితే వాటి భుజాల నిష్పత్తి ఎంత? సో భుజాల నిష్పత్తి అనేది స్క్వేర్ వస్తే రూట్ అవుతుంది కాబట్టి √100 √121. √100 అంటే 10, √121 అంటే 11. yes 10:11 10:11. సో ఇది కాన్సెప్ట్. ఒకసారి చుట్టుకొలత p = 3a, ఎత్తు h = √3/2a, వైశాల్యం a = √3/4a². మరి ఇంకొక వైశాల్యం ఓకే h²/√3 అంటే భుజం ఇస్తే √3/4a², ఎత్తు ఇస్తే h²/√3. నెక్స్ట్ భుజాలు చుట్టుకొలతలు ఎత్తుల నిష్పత్తి సమానం అంటే a1:a2 p1:p2 h1:h2. నెక్స్ట్ భుజాల నిష్పత్తి ఇచ్చి వైశాల్య నిష్పత్తి అడిగితే ఓకేనా, వైశాల్య నిష్పత్తి భుజాల యొక్క వర్గాల నిష్పత్తికి సమానం. దిస్ ఈస్ ద బెస్ట్ కాన్సెప్ట్. అదేవిధంగా ఒక సమబాహు త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా వృత్తానికి ఇస్తే దాన్ని పరివృత్తం అంటారు. అంటే సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం ఎంత, వైశాల్యం ఎంత, బెస్ట్ క్వశ్చన్స్. అదేవిధంగా లోపల వృత్తానికి ఇస్తే భుజాలు తాకుతూ అంతర్వృత్తం, ఇన్ సర్కిల్, ఫస్ట్ సర్కమ్ సర్కిల్, ఇప్పుడు ఇన్ సర్కిల్. సో వాట్ ఈస్ ద ఇన్ సర్కిల్ రేడియస్, వాట్ ఈస్ ద సర్కమ్ సర్కిల్ రేడియస్, ఇట్స్ ఏరియా, వాట్ ఈస్ ద రేడియస్, ఇలా నెంబర్ ఆఫ్ బిట్స్ అడుగుతారు. సో ఇవన్నీ కూడా ఓకేనా హైలీ ఇంపార్టెంట్. మన క్లాసెస్ లో 100% డిస్కస్ చేయడం జరుగుతుంది. టెట్ ODSE కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడుతుంది మన క్లాసెస్. కాబట్టి ఒకసారి చూడండి, March 5th 2022 న్యూ బ్యాచ్ ఓకేనా. టాపిక్స్ మెంజురేషన్, ఎస్ ఇప్పుడు చెప్పుకున్న బెస్ట్ హైలీ ఇంపార్టెంట్, చాలా క్లియర్ చెప్తాం. మెంజురేషన్ అండ్ ఆల్జీబ్రా. మరి లాస్ట్ డేట్ మార్చ్ 4. మరి మరిన్ని వివరాలకి మీరు కాల్ చేయవలసిన నంబర్ 9398549599. ఎస్ బెస్ట్ కాన్సెప్ట్ మరలా చెప్తున్నాను, మీకు స్టేట్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు, మనం 100% చెప్తాం. ఎస్ బెస్ట్ కాన్సెప్ట్, ఇందులోనే బెస్ట్ షార్ట్ ట్రిక్స్, ఫుల్ 100% కాన్సెప్ట్, 100% కాన్సెప్ట్. ఓకేనా. సో చాలా క్లియర్ గా మీకు చెప్పడం జరుగుతుంది. 4th బ్యాచ్ స్టార్ట్స్ విత్ March 5th 2022. థ్యాంక్ యూ.